ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ దేవుని జనంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వాక్యం. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, సర్వాధికారి అయిన దేవుడు, లోకాధికారి అయిన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు మానవులను ఈ భూమి మీద పుట్టించినప్పుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను చేశాడండి. అలా చేసినటువంటి స్త్రీ పురుషులు దేవుని యొక్క ఆజ్ఞను మీరినప్పుడు, ఆయన యొక్క మార్గంలో నుండి వారు తొలగిపోయినప్పుడు దేవుడు మానవులకు ఒక కట్టడను, ఒక నిబంధనను, ఆయన న్యాయ విధులను ఆయన మనుషులకు దయచేశారు. ఎప్పుడైతే ఆయన యొక్క కట్టడలను, ఆయన న్యాయ విధులను, ఆయన శాసనములను పాటించాలని దేవుడు ఆజ్ఞాపించాడో, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను పఠించకుండా ప్రజలు భూమి మీద ఆయనను చాలాసార్లు విసిగించారండి. దేవుడు ఎంతగా విసిగాడు అంటే, భూమి మీద నరులను చేసినందుకు నేను ఎంతో బాధపడుతున్నాననేటువంటి మాట ఆయన వ్రాయించారండి. ప్రియ దేవుని జనాంగమా, ఆయన ధర్మశాస్త్రమును పాటించకుండా, బైబిల్ మొత్తంలో ఆయన ధర్మశాస్త్రము ప్రశస్తమైనదండి. ఆయన ధర్మశాస్త్రాన్ని ఎవ్వరూ కొట్టివేయలేరు. సాక్షాత్తు ఆయన కుమారుడే అన్నారు కదా, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అని దేవుడు సాక్ష్యమిచ్చాడు. కొండ మీద ప్రసంగం చేస్తూ తన శిష్యులకు బోధించినటువంటి ఆ బోధనలో ఈ మాట అన్నారండి. సాక్షాత్తు దేవుని కుమారుడే నేను ధర్మశాస్త్రమును నేను పాటించటానికే కానీ నేను దాన్ని కొట్టివేయటకు రాలేదు అని చెప్పి దేవుడు సాక్ష్యమిచ్చాడు. ధర్మశాస్త్రమునకు అంత ప్రాశస్త్యము ఉందండి. ఎందుచేతనంటే తెలుసా, ధర్మశాస్త్రము సాక్షాత్తు తండ్రి అయిన యెహోవా దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనందరికీ దయచేశాడు. ధర్మశాస్త్రము అంటే ఏమిటండి అసలు? ఒకవేళ నీవు దేవుని ఎరిగినటువంటి వారిగా ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారు, తండ్రి అయిన యెహోవా దేవుడు, ఈ నామములు మీకు తెలియదా? అయితే ఈ రోజున దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క 10 ఆజ్ఞలండి. దేవుడు మానవులకు ఇచ్చినటువంటి నిత్య నిబంధన, నిత్య కట్టడలు అని వాటికి పేరు. కాబట్టి ఈ రోజున ఆయన యొక్క నిత్య నిబంధనలు ఏమిటి, ఆయన యొక్క న్యాయ విధులు ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరత మనకు ఉంది. వాటిని మనం ఈరోజు పరిచయం చేసుకుందాం. దేవుడు తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంలో నుండి విడిపించి ఆయన కోరుకున్నటువంటి స్థలానికి వారిని నడిపించినప్పుడు ప్రజలు ఆయన మాటను విని ఆయన చేతి కింద ఉండి ఆయన నడవమని చెప్పినటువంటి మార్గంలో నడిచినప్పుడు ప్రజలు ఆ రీతిగా చేశారు. వారి బానిసత్వంలో నుండి వారిని విడిపించి దేవుడు సీనాయి పర్వతానికి వారిని తోడుకుని వస్తాడు. గొప్ప దైవజనుడైనటువంటి మోషే గారి నాయకత్వంలో ఇశ్రాయేలు జనాంగము ఆ సీనాయి పర్వతమునకు వచ్చినప్పుడు దేవుడు వారికి నిత్య నిబంధన అయిన కట్టడలను, ఆయన 10 ఆజ్ఞలను వారికి దయచేస్తారు. పరిశుద్ధాత్మ చేత ఆ 10 ఆజ్ఞలు రాయబడ్డాయండి. సాక్షాత్తు దేవుడే దిగొచ్చి తన పరిశుద్ధమైనటువంటి వాక్ ద్వారా వాటిని పలక మీద వ్రాసి 10 ఆజ్ఞలను దైవజనుడైనటువంటి మోషే గారి చేతికి అప్పగించి వాటిని పాటించమని, వాటిని పాటిస్తే నిత్యము
ఆయనతో ఉంటారని ఆయన సెలవిచ్చినప్పుడు ప్రజలకు ఆ 10 ఆజ్ఞలను మోషే గారు చదివి వినిపించారు. నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి నుండి మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆ 10 ఆజ్ఞలు మనకు కనిపిస్తాయండి. నా ప్రియ దేవుని జనాంగమా, ఒక్కొక్కటిగా మనము ఆయన ఆజ్ఞలను ఇప్పుడు మనం ధ్యానం చేద్దాము. దేవుడు 20వ అధ్యాయము మొదటి నుండి దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పెను. మొదటి ఆజ్ఞ, నీ దేవుడనైన యెహోవాను నేనే. ఆమేన్. దేవుడైన యెహోవా మొదటి ఆజ్ఞగా ఇస్తున్నటువంటి 10 ఆజ్ఞలలో మొదటిది, నీ దేవుడైన యెహోవాను నేనే. ఎందుకని ఆయన ఈ మాట చెప్పారు అంటే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, కాబట్టి నీ దేవుడను నేనే. రెండవ ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మూడవ ఆజ్ఞ, పైన ఆకాశమందే కానీ, క్రింది భూమి యందే కానీ, భూమి క్రింద నీళ్ల యందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణింపవాడనై ఉన్నాను. ఇది మూడవ ఆజ్ఞ. నాలుగవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా వెంచడండి. కాబట్టి నాలుగవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఐదవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఎందుచేత విశ్రాంతి దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు అంటే, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. విశ్రాంతి దినము పరిశుద్ధమైనదండి. కాబట్టి 5వ ఆజ్ఞగా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకోవాలి. అలాగే 6వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. అలాగే 7వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 8వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. 9వది, దొంగిలకూడదు. 10వది, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ ఆజ్ఞలను దేవుడు ఆనాడు ఇశ్రాయేలు జనాంగమునకు నిత్యమైన కట్టడులుగా మీకు ఉండాలని, నిత్య నిబంధనగా, న్యాయ విధులుగా వాటిని పాటించాలని దేవుడు చెప్పాడు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాడు. ఈ మాటలు దేవుడు సీనాయి పర్వతం మీదకి ఆయనే దిగివచ్చి
ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలండి. ఈ ఆజ్ఞలను ధర్మశాస్త్రముగా మనము దేవుడు స్థిరపరిచాడు. ఈ ధర్మశాస్త్రమును ఎవరైతే పాటించారో ఈ 10 ఆజ్ఞలను, ఆయన ఆజ్ఞలు ఎంత శ్రేష్టమైనవండి. ఇవన్నీ కూడా మనము ఆచరింపదగినవే. ఈరోజు నాడు మనం ఆలోచన చేసినట్లయితే మానవుడు తన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, తన బుద్ధిని ఆధారం చేసుకొని, తనకు తానుగా నేను జ్ఞానిని అనుకుంటూ దేవుడిచ్చినటువంటి ఈ నిత్య నిబంధనను త్రోసివేసి ఆయన మార్గంలో నడవకుండా తనకంటూ ఒక మార్గం ఉందని, తను జ్ఞానినని, తను ఏదైనా చేయగలనటువంటి ఉద్దేశంతో ఈ లోకంలో విర్రవీగి బ్రతుకుచూ ఉండగా, దేవుడంటే భయము భక్తి లేకుండా, ఆయన ఆజ్ఞలను పాటించకుండా, ఆయన మాటలు వినకుండా, ఆయన వాక్య ప్రకారం, ఆయన న్యాయ విధుల ప్రకారం నడవకుండా జీవిస్తూ ఉంటే దేవుడు అన్నాడు కదా, దేవుడు నా ధర్మశాస్త్రమును పాటించని వాడిని నేను కొట్టివేస్తాను అంటున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఎప్పుడైతే ప్రజలు ఈ రీతిగా దేవుని యొక్క మార్గముల నుండి, దేవుని యొక్క న్యాయ విధుల నుండి తప్పిపోయారో వారిని సన్మార్గంలో పెట్టుటకు సాక్షాత్తు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూమి మీదకు మరి ఆయన పంపించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు అవతార పురుషుడు కాదండి. దేవుడు భూమి మీద అవతరించిన వాడు కాదు. ఏదో ఒక గుట్ట మీదో, ఏదో ఒక కొండ మీదో, ఏదో ఒక చెట్టు కిందో ఆయన వెలిసినవాడు కాదండి. సాక్షాత్తు ఆయన మానవ రూపిగా మనిషి గర్భములో, మనిషి ఏ రీతిగా ఈ భూమి మీదకు 9 నెలల కాలంలో ఈ లోకంలోనికి వస్తాడో అదే రీతిగా మనిషి గర్భమున ధరింపబడి పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భము ధరించి, పరిశుద్ధాత్మ వలన ఆయన మానవ రూపిగా ఈ లోకంలో జన్మించాడండి, పుట్టాడండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, అలాంటి దేవుని కుమారుడే తండ్రి అయిన యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. ఆయన నెరవేర్చుటకే కానీ దాన్ని కొట్టివేయటకు నేను రాలేదని సాక్ష్యమిచ్చాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదండి. ఇది నిశ్చయము అని దేవుడు ఖండితముగా చెప్పాడు. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు, ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడినండి. అయితే ఆ వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడతాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు భూమి ఆకాశము గతించిన తండ్రి అయిన దేవుడు మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రము, ఆ 10 ఆజ్ఞలు అనేటువంటివి, ఆయన న్యాయ విధులు కట్టడలు ఎంత మాత్రమునో గతించిపోవు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మనము ధర్మశాస్త్రమునకు బద్ధులమై ఉండినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ధర్మశాస్త్రాన్ని పాటించిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదండి. వారిని పైగా ఉంచాడు కానీ ఆయన తలగా ఉంచాడు కానీ తొక్కగా ఆయన ఉంచలేదు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మనకు దేవుడు చెప్తున్నటువంటి మాట, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోండి. ధర్మశాస్త్రము మీకు పరలోకమును సంప్రాప్తి చేస్తుంది. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆ నియమ నిబంధనలు ఒకవేళ కష్టముగా ఉన్నవని నీవు తలస్తూ ఉన్నావా? దేవుడు అందుకనే తన కుమారుని లోకానికి పంపించారు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సులభతరమైనటువంటి ఆ న్యాయ విధులను మీరు అర్థం చేసుకోనకుండా ఈ లోకాధికారి అయినటువంటి అపవాది మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాడు. కాబట్టి వాడి బంధకముల నుండి మనలను విడిపించుటకే సాక్షాత్తు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకమునకు వచ్చారండి. కాబట్టి దేవుని జనాంగమా, దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటలు మన హృదయంలో ధ్యానం చేస్తూ ఆయన న్యాయ విధులను మనం పాటిద్దామని ఆశపడదామా? ఎందుచేతనంటే ఆయన న్యాయ విధులు సత్యమైనవి, ఆయన కట్టడలు, ఆయన నిబంధనలు చాలా సులభతరం. దేవుడు అంటాడు కదా,
భారం మోసుకొనుచున్న భారం మోసుకొనుచున్న నా ప్రజలారా, నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి, నా భారము చాలా సులువు అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదు. కాబట్టి ఈరోజు నీవు దేవుని యొక్క ఆజ్ఞలను మీరి బ్రతుకుచున్నావా? దేవుని ఆజ్ఞలను నీవు పాటించకుండా ఈ లోకంలో తిరుగుతున్నావా? అజ్ఞానముగా బతుకుచున్నావా? నీ జీవితంలో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మార్గము, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి నీకు లేదా? ఇదిగో దేవుడు నీకు దానిని దయచేస్తాను అంటున్నాడు. ఒకవేళ దేవుని ఎరుగని జనాంగముగా నీవు ఉంటే గనక ఆయన న్యాయ విధులను నీవు పాటించి ఆయనను నీ స్వంత రక్షకునిగా అంగీకరించమని దేవుడు చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ధర్మశాస్త్రము ఆచరింపదగినది, ధర్మశాస్త్రము సులభతరమైనది. అందులో మనం పాటించలేనిదంటూ ఏమీ లేదండి. కాబట్టి ఈ రోజున దేవుడు మానవులకు ఇస్తున్నటువంటి న్యాయ విధులు సత్యమైనవని, మానవులకు అవి ఎంతో ఉపయోగకరమని, ఆ పరలోక రాజ్యం చేరుటకు అవి మార్గములని ఈ రోజున తెలుసుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ధర్మశాస్త్రమును త్రోసివేస్తూ ఉన్నావా? దేవుని మాటను నీవు ధిక్కరించినట్లే. కాబట్టి ఏ విషయంలో నీవు పడిపోయావో, ధర్మశాస్త్రమును పాటించకుండా నిన్ను అడ్డుకుంటున్నటువంటి ఆ లోక సంబంధమైనటువంటి కార్యాలు ఏమిటో వాటన్నిటినీ ఈ దినమున విడిచిపెట్టి సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఆ సర్వాధికారి అయినటువంటి మహోన్నతుడైన దేవునిని మీ స్వంత రక్షకునిగా అంగీకరించుటకు ఆశపడుతూ ఉన్నావా? ఆకాశము భూమియు గతించిపోయినా కానీ ధర్మశాస్త్రములో ఒక సున్నా అయినను పొల్లైనను తప్పిపోదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంత ఖచ్చితంగా దేవుడు చెప్పాడు అంటే నీవు ధర్మశాస్త్రమును, ఆయన న్యాయ విధులను, ఆయన కట్టడలను, ఆయన 10 ఆజ్ఞలను నీవు పాటించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనను ఈ లోకంలో ఉన్నటువంటి కొందరు శోధించారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనంలో ఒక ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ఒక ఉపదేశకుడు ఆయనను శోధిస్తూ ఇట్లా అంటాడు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవర్తనలకును ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి ఒక బోధకుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని శోధిస్తూ అడిగినటువంటి మాటలో దేవుడు ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు దేవుడు చెప్పాడు కదా, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, అలాగే రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. దేవుడు ఆదిలో ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో దేవుడు చెప్పినటువంటి ఆ 10 ఆజ్ఞలు మనం ధ్యానం చేస్తాం కదండి. వాటిలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన శోధిస్తూ అడిగినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలలో ఈ 2 ఆజ్ఞలు ముఖ్యమైనవిగా మనం చూస్తున్నామన్నాం. 10 ఆజ్ఞలు కాక ఇవి 2 వేరే అనుకోకండి. దేవుడు ఎందుకని ఈ 2 ఆజ్ఞల ద్వారా 10 ఆజ్ఞలను క్రోడీకరించారు అని అంటే, అన్ని ఆజ్ఞలు పాటించకుండా ఈ రోజున ప్రజలు తప్పిపోతూ ఉన్నారు. కాబట్టి కనీసము ఒక ఆజ్ఞలను పాటించిన మీకు పరలోక రాజ్యం ఇస్తానని ఆయన తెలియచేస్తున్నటువంటి సందర్భం అండి. ఎంత ప్రేమమయుడండి. మనము ఏ విషయంలో కూడా తప్పిపోకుండా, మనకు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఎన్నో ఆఫర్లు ఇస్తూ ఉంటారు. అవి శాశ్వతమైనవి కావండి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తున్నటువంటి ఈ ఆఫర్, మనం ఎంత గొప్ప ఆఫర్ అండి ఇది. మన పూర్ణ హృదయముతో,
మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ మనస్సుతో. దేవుడికి కావాల్సినటువంటి అండి ఆ మూడే కదండి. మానవుల్లో ఆయన ఆశిస్తున్నటువంటిది ఏంటి? మన పూర్ణమైనటువంటి హృదయం. మన హృదయం ఆయనకి కావాలి. ఆయన మనలో పెట్టినటువంటి ఆయన ఆత్మ ఆయనకి కావాలి. మనలో ఉన్నటువంటి మనస్సు ఆయనకి కావాలి. ఈ మూడే దేవునికి కావాల్సినటువంటివి. ఎంత శ్రేష్టమైన మాటలండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజే నీవు ధర్మశాస్త్రమును ఆచరించుటకు నిశ్చయం చేసుకున్నావా? ధర్మశాస్త్రము అంటే దేవుని యొక్క మాట అండి. దేవుని మాటను వినకుండా నీవు ఈ లోకంలో నీవు గొప్పవాడివి కావలేవు. ఈ లోకంలో నీవు జీవించలేవు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈరోజే నీ సొంత రక్షకునిగా అంగీకరించి, ఒకవేళ ఇప్పటికే నీవు ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటే గనక ఆయన ఆజ్ఞలను పాటించేయాలని ఒక దృఢ నిశ్చయమును నీవు చేసి ఆయన పాదాల చెంత వేడుకున్నప్పుడు దేవుడు ఈ రోజైనా నీకు పూర్ణమైనటువంటి ఆ మారు మనస్సును, పూర్ణమైనటువంటి ఆ రక్షణను నీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తండ్రి, సజీవుడా, పరిశుద్ధుడా, మా కొరకు పరమును విడిచి ఈ లోకానికి వచ్చిన గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. మానవ రూపిగా మనుష్య రూపమును ధరించి ఈ లోకములో నీవు మాతో పాటు అయా జీవించి నీవు మాకు ఏ విధముగా నడవాలో ధర్మశాస్త్రమును అయా ఇదిగో నీ తండ్రి యొక్క న్యాయ విధులను, కట్టడలను నీవు ఎంతో సులభముగా బోధించావు నాయన. నైనా ఇదిగో చదువులేని వారికి కూడా నైనా అవి అర్థమైనంత రీతిగా నీవు వాటిని బోధించి వాటిని పాటించి మాకు మాదిరిగా ఉంచావు. అలాంటి మాదిరికరమైన జీవితమును ఈ లోకంలో ఏ మనుష్యులు మాకు ఇవ్వలేరు నాయన. నీవు సాక్షాత్తు దేవుని కుమారుడు అని అయా నీవు మా కొరకే ఈ లోకానికి వచ్చావని అయా ఎంత ఇప్పటికీ నేను ఆయన గుర్తించినటువంటి ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. అయా ఇదిగో తండ్రి, యేసు నామము ఎరిగినటువంటి వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. నా దేవా, నా ప్రభువా, ఈ ఉదయకాలమున తండ్రి ఇదిగో నాయన ఈ యంత్రము ద్వారా నాయన ఇదిగో తండ్రి ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలను ఒక్కసారి దర్శించండి. ఇదిగో నాయనా నీ మాటలు నాయనా పరిశుద్ధమైనవని, నీ మాటలు నీ న్యాయ విధులు అయా సత్యమైనవని, నీ న్యాయ విధులు నీ మార్గముల నుండి వారు తొలగకుండా మీ ఆజ్ఞలకు లోబడి అయా మిమ్మలను వారి సొంత రక్షకునిగా అంగీకరించుటకు నిర్ణయం చేస్తూ ఉన్నారు. ఈ ఉదయ కాలమున ఎందరైతే నాయన నీ న్యాయ విధులను తప్పి నీ మార్గములను తొలగిపోయి ఉన్నారు, వారందరితో మీరు మాట్లాడమని, మరలా నీ మార్గంలోనికి వారందరూ వచ్చినట్లుగా సహాయము దయచేసి అయా ఇదిగో తండ్రి నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించి నీ న్యాయ విధులను, నీ ఆజ్ఞలను పాటించేటువంటి మనస్సును వారికి ఈరోజే పుట్టించుమని, తద్వారా వారి కుటుంబాలలో ఉన్నటువంటి నాయనా ఇదిగో తండ్రి అయా ఆ వేదనకరమైనటువంటి పరిస్థితులను, వారి కుటుంబంలో ఉన్నటువంటి నాయన వ్యాధి రోగ బాధలను అయా తండ్రి ఇదిగో తండ్రి నీ న్యాయ విధులను తప్పి తిరుగుట వలన వచ్చినటువంటి ఆ దుష్ట కార్యములన్నిటిని యేసునామములో తొలగించమని, ఇదిగో నాయన సంపూర్ణమైనటువంటి విశ్వాసం వారికి అనుగ్రహించి వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైన కార్యములను, చెడ్డ కార్యములను, దుష్ట కార్యములను యేసునామములో తొలగించమని, ఇదిగో నీ న్యాయ విధులను నైనా ఇదిగో నీ ఆజ్ఞలను పాటించుటకు నిర్ణయం చేస్తున్న నీ బిడ్డలను మీరు దీవించమని, ఏ కుటుంబంలో ఏ విధమైనటువంటి అశాంతి అసమాధానం ఉందో వాటన్నిటినీ తొలగించమని, అయా ధర్మశాస్త్రమును నీవు నైనా కొట్టివేయటానికి రాలేదు నైనా, దానిని సంపూర్తి చేయడానికి మీరు వచ్చారు. ఆ ధర్మశాస్త్రమును అయా మీరు సిలువలోనైనా మేకులకు కొట్టబడి మా కొరకేమి నీ ప్రాణం అర్పించినప్పుడు ఈ ధర్మశాస్త్రమంతా నెరవేర్చిన వాడిగా నీవు రూపింపబడ్డావు. కాబట్టి నా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు నాయన నీ మార్గంలో నడవటానికి, నీ ఆజ్ఞలను పాటించడానికి, న్యాయ విధులను అనుసరించుటకు అయా నిర్ణయం చేస్తున్న నీ బిడ్డలందరినీ మీరు దీవించమని, అయా వారి అవసరతలన్నిటినీ తీర్చమని, వారి ఆత్మలను రక్షించండి. నీ నామం ఎరిగిన వారు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు నాయన. అలాంటి వారిని నాయన ఇదిగో రక్షింపబడిన నీ బిడ్డలైన వారు అయా వారిని నీ దగ్గరకు ఆకర్షించే భాగ్యం అనుగ్రహించమని, క్రైస్తవము మతము కాదని, క్రైస్తవం అనేది ఒక మార్గమని, అయా ఇదిగో పరలోక రాజ్యం చేర్చేటువంటి గొప్ప మార్గమని, ఇదిగో లోకులందరికీ సాటి చెప్పేటువంటి ఆ యొక్క నిర్ణయము ఇదిగో నీ బిడ్డలందరూ చేయనట్లుగా సహాయం దయచేసి
ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలు మాకును అయా సర్వలోక పరిశుద్ధులకును నీ నామం మెరిగిన వారు ఈరోజు నిర్ణయం చేస్తూ ఉండగా వారికి సదాకాలం మీరు తోడై ఉండి నడిపించమని, ఇదిగో మా రాకపోకలలో ఈరోజు మేము చేయు పనులన్నిటిలో నీ కృపతోడుగా ఉంచి మా రాకపోకలలో నీ దూతల కాపుదల అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.